ఓం నమ శివాయ. భారతమాత శివశక్తి అవతార్ సత్యగీత మురళీ తేదీ 4/12/2025 ప్రభాత పాఠము పూర్వ తేదీ 30/6/1968. మధురమైన పిల్లలు, ఇక్కడ కూర్చున్నప్పటికీ కూడా మీ బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్తుంది. ఎందుకంటే నిశ్చయము సంపూర్ణంగా లేదు. నిశ్చయ బుద్ధి గలవారు అటెన్షన్గా వింటారు. నిశ్చయ బుద్ధి లేకుండా చదువును చదవలేరు. శివబాబా మీద ఎప్పుడైతే నిశ్చయం కలుగుతుందో అప్పుడే మీరు హృదయపూర్వకంగా చదవగలుగుతారు. కొద్ది మందికి చాలా ప్రేమ ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు కూడా నెంబర్ వార్ పురుషార్థ అనుసారంగా ఉన్నారు. పాత ప్రపంచం యొక్క వినాశనము, కొత్త ప్రపంచం యొక్క స్థాపనను దేనినైతే దివ్య దృష్టి ద్వారా మీరు చూశారో, అంటే కొత్త ప్రపంచం యొక్క స్థాపన, పాత ప్రపంచం యొక్క వినాశనము, దానిని ఈ కనుల ద్వారా చూడగలుగుతారు. తండ్రి తెలియచేస్తున్నారు, ఇప్పుడు ఈ ప్రపంచము మార్పు జరగనుంది. అందువల్ల దాని కొరకే బాంబ్స్ తయారు చేస్తారు. ఇదేమి కొత్త విషయం కాదు. ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత ఈ చక్రము పునరావృతమవుతూ ఉంటుంది. యాక్టివిటీలో ఎలాంటి మార్పు ఉండదు. ఇందులో ఎక్కువ కానీ తక్కువ కానీ జరిగే అవకాశం లేదు. దీనినే నిర్మించబడుతున్న డ్రామా అని చెబుతారు. ఇది ఎప్పుడు తయారైంది, దీని గురించి ఎవరు కూడా చెప్పలేరు. ఇది అనాదిగా కొనసాగుతూ వస్తూ ఉంది. దీనికి ఆది లేదు, అదేవిధంగా అంతము కూడా లేదు. ఇది నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు మనుషులకు మోక్షం ఎలా ప్రాప్తిస్తుంది? మోక్షము ఎవరికి కూడా లభించదు. ఇది అసురి రాజ్యము, మూర్ఖుల రాజధాని కొనసాగుతోంది. పిల్లలు, మీరు అర్థం చేసుకున్నారు. మనమంతా కూడా ఆత్మలము. ఒంటరిగా ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి శరీరాన్ని తీసుకొని మన యొక్క పాత్రను పోషిస్తున్నాము. సతో ప్రధానము, సతో రజో తమో ప్రధానము అవస్థల్లోకి వచ్చాము. ఇప్పుడు ఈ ప్రపంచము తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అవుతుంది. అదే చక్రము మళ్ళీ పునరావృతం జరుగుతుంది. ఇందులో పొరపాట్లకేమీ అవకాశం లేదు. వృద్ధులు ఏం చెబుతారంటే, మేము మా నోటి ద్వారా ఏమీ మాట్లాడలేకపోతున్నామని అంటారు. తండ్రి తెలియచేస్తున్నారు, మీరు శివబాబాని గుర్తు చేయండి. వారు మన ఆత్మల యొక్క తండ్రి. నోటి ద్వారా మాట్లాడవలసిన అవసరమే లేదు. మౌనంగా ఉండండి. తండ్రే మనకు చెప్తున్నారు మౌనంగా ఉండమని. వారు మనలను మూగవారిగా తయారు చేస్తారు. వారిని మూగవారి మిఠాయిగా చెప్తారు. విశ్వానికి రాజా పదవి మీకు లభిస్తుంది. ఇదేమి చిన్న విషయం కాదు. మీ లోపల ఈ చక్రమంతా కూడా తిరుగుతూ ఉంటుంది. 84 జన్మలు ఎలా తీసుకుంటారో మీకు తెలుసు. మూగవారి యొక్క మిఠాయి అంటే ఏమిటో కూడా ఎవరూ అర్థం చేసుకోలేరు. తండ్రి తెలియచేస్తున్నారు, విశ్వరాజ్యాధికారమే మూగవారి యొక్క మిఠాయి. అక్కడ ఆత్మలు మూగవారిగా ఉంటారు. తండ్రి ఎంత మంచిగా అర్థం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా పిల్లలు పొరపాట్లు చేస్తూనే ఉంటారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా మీరు తండ్రిని గుర్తు చేస్తారు. మీ ఇల్లునే మందిరంగా తయారు చేస్తారు. మీ చెంతకి ఎవరు వచ్చినా కూడా వారికి సందేశాన్ని ఇవ్వండి. స్వయం బంధనంలో ఉన్నప్పటికీ కూడా ఇతరులకు జ్ఞానాన్ని ఇచ్చి వారిని తమ సమానంగా చేసేవారు కూడా చాలామంది ఉన్నారు. బంధనంలో ఉన్నవారు సేవ చేయరని అనుకోరాదు. వారు కూడా సేవ చేస్తారు. విశ్వానికి రాజులుగా చేసి తండ్రిని కలవాలని తాపత్రయంతో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అబలల మీద అత్యాచారము ఏ సత్సంగంలో కూడా జరగదు. చాలామంది చాలా సత్సంగాల్లోకి వెళ్తారు. గాంధీజీ వద్దకు కూడా చాలామంది వెళ్తారు. అందరూ అనుకునేవారు గాంధీజీ రామరాజ్య స్థాపన చేస్తున్నారు అని. తుపాకులను వెళ్ళగొట్టారు, ఇక రామరాజ్యం వచ్చేసిందని భావించారు. తండ్రి తెలియచేస్తున్నారు, రామరాజ్యానికి బదులుగా ఇంకా రావణ రాజ్యము పెరిగిపోయింది. నిరాహార దీక్షలు చేస్తూ జైళ్ళకు కూడా వెళ్ళారు. గోహత్య చేయవద్దని కూడా అంటారు. కానీ ప్రభుత్వానికి దానివల్ల ఎలాంటి లాభము లేదు. గోవు చర్మంతో ఎన్నో చెప్పులు తయారవుతాయి. ఒకవేళ గోహత్య జరగనట్లయితే
గవర్నమెంట్ ఏమని భావిస్తుందంటే మా యొక్క సంపాదన ఆగిపోతుంది అని భావిస్తుంది. మళ్ళీ గోవులను కాపాడటానికి ప్రతి పట్టణంలో గోశాలను ఏర్పాటు చేయవలసి ఉంటుంది, వాటికి తినిపించాల్సి ఉంటుంది అని ప్రభుత్వం భావిస్తుంది. మీరు లిఖితపూర్వకంగా తెలియచేయవచ్చు. తండ్రి ఏమి చెబుతున్నారంటే ముందుగా శాపగ్రస్తులు కాకుండా ఉండాలని చెబుతున్నారు. కామఖడ్గం ద్వారా హింస చేసి శాపగ్రస్తులుగా అవ్వకండి అని తెలియచేస్తున్నారు. కామఖడ్గ హింస ద్వారా ఒకరినొకరు చంపుకుంటున్నారు. సత్యయుగంలో ఇలాంటి శాపాలేమి జరగవు. ముందుగా దీనిని ఆపివేయండి. సన్యాసులు ఏమని చెబుతారు? స్త్రీని సర్పంతో పోలుస్తారు. కానీ సన్యాసులు కూడా సర్పం లాంటి వారే. తమ పేరుని తీసుకోకుండా స్త్రీని నిందిస్తారు. ఎంతగా వారిని నిందిస్తారు? ఇలా గురువులు చెప్పడం ఎంత మూర్ఖమైన విషయము. పత్ని పతి యొక్క సేవ చేస్తుంది. సన్యాసుల యొక్క చరణాలను కడిగి అమృతంగా భావించి తాగుతుంది. అధర్మము ఎంతగా పెచ్చుమీరింది. అందువల్ల తండ్రి చెప్తున్నారు, ఇలాంటి సాధువులను కూడా ఉద్ధరించడానికి నేను వచ్చాను. అలాంటి వారిని మీరు గురువుగా భావిస్తారా? భగవంతుడు అసత్యం పలుకుతారా? వీటి గురించి మీరు స్త్రీలకు తెలియచేయండి. ఇలాంటి విషయాలు చెప్పడానికి కూడా ధైర్యం కావాలి. పులిలాగా శక్తివంతంగా ఉండాలి, నిర్భయంగా ఉండాలి. తండ్రి నిర్భయులు కదా, మిమ్మల్ని కూడా అదే విధంగా తయారు చేస్తున్నారు. మీరు భయపడకండి. ఏం చేస్తారు? సత్యాన్ని తెలియచేయండి. ఈ పరీక్ష చాలా ఉన్నతమైనది. లక్ష్మీనారాయణులుగా అవ్వాలి. ఇది చిన్న విషయమేమీ కాదు. స్మృతి యాత్రలోనే మాయ విఘ్నాలను వేస్తుంది. దాని మీదనే కలహాలు జరుగుతాయి. ఏదైనా ఒక సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు దాని ద్వారా ఎంతమంది ఆత్మల కళ్యాణం జరుగుతుంది. దీనికి ప్రతిఫలం కూడా చాలా బాగా లభిస్తుంది. డబ్బులైతే డబ్బులన్నీ కూడా ఈ మట్టిలో కలిసిపోవలసిందే. ఎవరైతే ధైర్యాన్ని వహిస్తారో తండ్రి వారికి సహాయాన్ని చేస్తారు. తండ్రికి సహాయకులుగా ఎంతమంది పిల్లలు వచ్చారు. వారు బంధనములో ఉన్నప్పటికీ వారి ఇంటిలో చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని సేవ చేయవచ్చు. మీ దగ్గర డబ్బులు ఉన్నట్లయితే వాటిని సఫలం చేసుకోండి. లేనట్లయితే ఆ ధనమంతా కూడా మట్టిలో కలిసిపోతుంది. ఒకవేళ మీరు చేయలేకపోతే తండ్రి కూడా ఇక్కడ ఉన్నారు. మీ యొక్క హుండీని నింపే బాధ్యత తండ్రిది. కుమారీలు స్వతహాగానే పవిత్రులు. వారికి ఇది చాలా సులభతరము. వివాహం తర్వాత ఎన్ని సంబంధాలు పెరిగిపోతాయి. అప్పుడు దేహీ అభిమానిగా అవ్వాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. వాస్తవంగా చూసినట్లయితే ఆత్మలు శరీరం నుంచి భిన్నమైనవి. కానీ అర్ధకల్పము దేహాభిమానంతో ఉన్నారు. తండ్రి వచ్చి అంతిమ జన్మలో దేహీ అభిమానులుగా తయారు చేస్తున్నారు. అందుకే కష్టంగా అనిపిస్తుంది. పురుషార్థం చేసినప్పటికీ కూడా చాలా తక్కువ మంది ఉత్తీర్ణులవుతారు. వారందరిలో 8 రత్నాలు మాత్రమే బయటకు వస్తారు. ఎంత కష్టమైన విషయము. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మా యొక్క లైన్ క్లియర్గా ఉందా? తండ్రి తప్ప మరి ఇంకేదైనా గుర్తుకు వస్తుందా? ఇలాంటి అవస్థ అంతిమములో వస్తుంది. ఇప్పుడు మీరు చాలా దేహాభిమానంలో ఉన్నారు. ఆత్మాభిమానిగా అవ్వడానికి చాలా చాలా కష్టపడవలసి ఉంటుంది. దేహాభిమానం కారణం వల్ల కుంగిపోతారు, సడలిపోతారు. ఎవరైతే నిశ్చయబుద్ధి గల పిల్లలు ఉన్నారో వారు ఏమని భావిస్తారంటే మా పైన చేయి ఎవరు వేయకూడదని అనుకుంటారు. ఎందుకంటే పతిత ఆలోచనలు ఉన్నవారు అదే ఆలోచనలతో స్పృశిస్తారు. అలాంటి వారు తమని టచ్ చేయకూడదని భావిస్తారు. నేను ఆత్మను శివబాబాకు చెందిన వారిని, అలాంటప్పుడు ఎవరు కూడా టచ్ చేయరాదు అని భావిస్తారు. ఆ విధంగా చాలా బలంగా ఉన్నవారు కూడా ఉన్నారు. వారిని చూసి మనం అర్థం చేసుకోవాలి, వీరికి శివబాబాతో స్నేహము అధికంగా ఉంది అని. వికారాల కారణంగా అబలలు ఎన్ని దెబ్బలు తింటారు.
వారిలో కూడా కొద్దిమంది శూర్పణకలు, పూతనలు కూడా ఉన్నారు. వారు కూడా ఇతరులని వేధిస్తారు. బాబా అనుభవపరులు. ఇది వేశ్యాలయము. ఇప్పుడు తండ్రి పిల్లలను శివాలయంలోకి తీసుకువెళ్తారు. కానీ ఎప్పుడు తీసుకువెళ్తారు? ఎప్పుడైతే మన యొక్క మనస్సు వైశాల్యంతో విడిపోయినప్పుడు. ఇక్కడి ఆలోచనలు ఏవి కూడా రాకూడదు. అప్పుడే ఉన్నతమైన పదవిని పొందుతారు. ఎవరైతే డ్రామానుసారంగా కల్పము కింద ఈ పదవిని పొందారో అలాంటి వారే అంతటి పురుషార్థాన్ని చేయగలుగుతారు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. నేను ఈ రథాన్ని ఏ విధంగా తీసుకున్నాను? మొట్టమొదట దీని మీద నిశ్చయం కలగాలి. నిశ్చయం కలిగినట్లయితే మీ యొక్క నడవడిక చాలా బాగుంటుంది. చాలామందికి నిశ్చయము కలగని కారణంగా పడిపోతారు. బేతాళుని వలె కూర్చుండిపోతారు. ఇక్కడ కూర్చున్నప్పటికి కూడా బుద్ధి ఎక్కడికెక్కడో పరిగెత్తుతుంది. ఎందుకంటే వారికి పూర్తి నిశ్చయం లేదు. నిశ్చయ బుద్ధి గలవారు చాలా అప్రమత్తంగా వింటారు. నిశ్చయం లేకుండా చదవలేరు. శివబాబా మీద నిశ్చయం ఉండాలి. అప్పుడే హృదయంలోకి వెళ్తుంది. అందరూ కూడా నెంబర్ వారు పురుషార్థానుసారంగా ఉన్నారు. కొద్దిమందికి చాలా ప్రేమ ఉంటుంది. మేము ఇక్కడే ఉంటామని చెబుతారు. ఇక్కడ చాలామంది ఉన్నారు కదా అని కూడా అంటారు. అలా కాదు అని తండ్రి చెబుతారు. వారిని చూసి మీరు ఎందుకు అసూయపడతారు? తండ్రి తెలియచేస్తున్నారు, ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. ఇక్కడికి చాలా రకాలైన వారు వస్తారు. కొద్దిమంది ఇలా కూడా భావిస్తారు, కొద్దిమందికి మాత్రమే ఇక్కడ విలువ లభిస్తుంది, కొద్దిమందికి మామిడి పండు లభిస్తుంది, కొద్దిమందికి అయితే ఏమీ లభించదు. భగవంతునికి అందరి పట్ల సమభావన ఉండాలి కదా, ఇక్కడ భగవంతుడు ఉండే అవకాశమే లేదు. అలాంటి సంశయ బుద్ధి గలవారు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 2-3 సంవత్సరాలకు తిరిగి వస్తారు. తిరిగి పురుషార్థాన్ని చేయడం ప్రారంభిస్తారు. గతంలో మాట్లాడిన మాటలని మర్చిపోతారు. తండ్రి ఏమనుకుంటారంటే, ఎవరి అదృష్టం బాగుంటే వారు తప్పకుండా తిరిగి వస్తారు. మానసిక స్థితి కిందికి పైకి వెళ్తూ ఉంటుంది. ఇదేమి కొత్త విషయం కాదు. కల్పం క్రితం కూడా ఈ విధంగా జరిగింది. మళ్ళీ అదే విధంగా జరుగుతుంది. నేను వీరి అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశించాను. అప్పటికి వీరు తమో ప్రధానంగా ఉన్నారు. వీరు ఎప్పుడు కూడా తమను తాము భగవంతునిగా భావించరు. చదివించేవారు తండ్రి. దీనిని ఈశ్వరీయ చదువు అని అంటారు. ఎవరైతే చదువుతారో వారే దేవతలుగా అవుతారు. దేవతల ముందుకు వెళ్ళి వారిని మహిమ చేస్తారు. మీరు సర్వగుణ సంపన్నులు, మేము వికారులము, పాపులము అని చెబుతారు. ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు, మిమ్మల్ని లక్ష్మీ నారాయణులుగా తయారు చేస్తున్నాను. దాని కొరకు మీరు శ్రీమతం మీద నడవండి. కల్పము కింద ఇలాంటి రాజధాని స్థాపన జరిగింది. అలాంటిదే ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు మీరు పురుషార్థులు. ఈ బ్రహ్మ కూడా పురుషార్థియే. ఈ బ్రహ్మ కూడా చెబుతారు, నాలో ఎలాంటి శక్తి లేదు, నాకంటే కూడా ఈ పిల్లల్లో చాలా శక్తి ఉంది. మీ అందరికీ జ్ఞానాన్ని ఈ పిల్లలే ఇచ్చారు. వారు ఇచ్చారు కనుకనే వారిని కలవడానికి అందరికి వస్తారు. నేనైతే ఎవరిని కలవను. ఇంతమందిని తీసుకువచ్చింది పిల్లలైన మీరే కదా. ఎవరైతే సత్యమైన సహాయకులుగా ఉంటారో వారే ఉన్నతమైన పదవిని పొందుతారు. మనుషులు ఎవరు కూడా తమను తాము సద్గురువుగా చెప్పుకోలేరు. మిమ్మల్ని సద్గురువు చదివిస్తున్నారు. వారు నిరాకారులు. ఈ బ్రహ్మబాబా చదివించరు. ఎవరైతే గురువులుగా చెప్పుకుంటున్నారో వారే అతిపెద్ద భ్రష్టులు. వారు కుక్కలో పిల్లిలో కూడా ఈశ్వరుడు ఉన్నారని చెప్పారు. అలాంటప్పుడు ఆ జంతువులకు శ్రీ శ్రీ అని పెట్టవచ్చు కదా. రాళ్లల్లో రప్పల్లో పరమాత్మ ఉన్నారని చెప్పారు. ఒకవేళ కుక్కల్లో, పిల్లుల్లో, రాళ్లల్లో, రప్పల్లో భగవంతుడు ఉన్నట్లయితే వాటిని మీరు స్మృతి చేస్తారా? ఎంతటి మూర్ఖత్వం ఇది. అందుకే తండ్రి తెలియచేస్తున్నారు, ఇక్కడనే అతిపెద్ద అసురులు ఉన్నారు. అసురుల వద్ద అసురులే అంకితమవుతారు, పూర్తిగా పతనమైపోతారు. ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు, నిరంతరం నన్ను స్మృతి చేయండి, అప్పుడే మీ పాపాలు తొలగిపోతాయి. దీనినే సహజమైన జ్ఞాపకం అని అంటారు. మహర్షులు ఏమని చెబుతారు?
మత్తు పానీయాలు తాగమని చెబుతారు, ఉల్లిపాయను తినమని చెబుతారు. అలాంటి వాళ్ళు ముందుకెలా వెళ్తారు? అంతిమములో వీరంతా కూడా ఫెయిల్ అయిపోతారు. మీరంతా కూడా బ్రహ్మ యొక్క కుమారులు. అలాంటప్పుడు పవిత్రంగా ఉంటారు. అపవిత్రత ఆలోచన రాదు. ఎవరిపైనా కూడా చెడు దృష్టి వెళ్ళకూడదు. తండ్రి తెలియచేస్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరు రాతి బుద్ధి గల వారిగా పూర్తిగా దివాళా తీశారు. మీరు ఇప్పుడు సంపన్నులుగా అవ్వండి. మీరు విశ్వానికి అధిపతులుగా అవ్వడానికి ఇక్కడికి వచ్చారు. ఒకప్పుడు ఉన్నారు, మళ్ళీ మీరు అవుతున్నారు. బ్రహ్మబాబా ఏమి చెబుతున్నారంటే, నేను ఒకప్పుడు పావనంగా ఉన్నాను, 84 జన్మల తర్వాత పతితంగా అయిపోయాను. తండ్రి మనకు వాస్తవమైన విషయాలను తెలియచేస్తారు. తండ్రి సత్యమైన వారు. వారెప్పుడూ కూడా తప్పు విషయాలను చెప్పరు. ఈ విషయాలను మనుషులు అర్థం చేసుకోలేరు. మీరు లేకుండా మనుషులు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? వీరిని బ్రహ్మ అని ఏ విధంగా అంటారు? పరమాత్మ ఏ విధంగా వీరిలో ప్రవేశించారు? ఇలా కూడా అడుగుతారు. దీని గురించి కూడా మీరు అర్థం చేయిస్తారు. బ్రాహ్మణ కులమే ఉన్నతమైన కులము. ఎందుకంటే తండ్రి ఇక్కడ స్వయంగా చదివిస్తున్నారు. బ్రాహ్మణుల తర్వాతనే దేవతలుగా అవుతాము. ఆత్మీయ తండ్రి యొక్క పిల్లలుగా మారిపోయాము. అందుకే తండ్రి మనల్ని పిల్లలు అని సంబోధిస్తారు. శ్రీమతం మీద నడుస్తూ ఉంటాము. శివబాబా వీరిలో కూర్చొని మనలను తయారు చేస్తున్నారు. వీరు కరణ్ కరావన్ హార్, వారు స్వయంగా చేస్తారు. అదేవిధంగా ఇతరుల చేత చేపిస్తారు. కొన్ని పనులు స్వయంగా చేస్తారు, కొన్ని పనులు ఇతరుల ద్వారా చేపిస్తారు. ప్రాక్టికల్గా మనం ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాము. వీటిని మరెవరు కూడా అర్థం చేసుకోలేరు. పరమాత్మ పాత శరీరాన్నే అప్పుగా తీసుకుంటారు. ఎందుకంటే వీరు వనవాసంలో ఉన్నారు. మీరంతా కూడా ఇప్పుడు వనవాసంలో ఉన్నారు. అందరూ కూడా వానప్రస్థంలోకి వెళ్ళాల్సి ఉంది. వానప్రస్థం అని చెప్పినా వనవాసం అని చెప్పినా కూడా రెండు ఒకే విషయము. వివాహ సమయంలో కూడా వానప్రస్థంలో కూర్చుంటారు. స్వర్గంలో వెళ్ళవలసి ఉన్నప్పటికీ వారంతా నరకంలోకి వెళ్తారు. గొప్ప గొప్ప కుటుంబానికి చెందిన వారైనప్పటికీ కూడా పాత దుస్తులను ధరించి వనవాసంలో వెళ్ళడానికి కూర్చుంటారు. అడవిలోకి వెళ్ళేవారిని వనవాసులనే అంటారు. తండ్రి స్పష్టంగా తెలియచేస్తున్నారు, వారెక్కడికి వెళ్తున్నారు, మీరెక్కడికి వెళ్తారు. దీనిని అర్థం చేసుకోవడమే చాలా కష్టమైన విషయము. ఆత్మనే మాట్లాడుతుంది. ఆత్మ దేని ద్వారా మాట్లాడుతుంది? జంతువులో వెళ్ళి మాత్రము మాట్లాడలేదు. తప్పకుండా మనిషి అవసరము. నేను ఈ విషయంలో స్పష్టంగా ఉన్నాను. నాలో ఎలాంటి లోపాలు లేవు. నేను ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంటాను. అందుకే నన్ను మీరు పిలుస్తారు. నేను పూర్తి ప్రపంచానికే స్వర్ణకారుణ్ణి. ఇతర ధాతువులు కలిసిపోయాయి. మీ ఆత్మను కరిగించి దానిని పవిత్రంగా చేస్తాను. అదేవిధంగా నేను చాకలివాడిని. ఆత్మలైన మీకు అర్థమైందా? ఆత్మనే అన్నింటిని తెలుసుకుంటుంది. సత్యయుగాన్ని మొదలుకొని కలియుగం వరకు ఆత్మనే పాత్రను పోషిస్తుంది. ఇది 84 జన్మల పాత్ర. ఆత్మ పవిత్రంగా ఉన్నట్లయితే శరీరము కూడా పవిత్రంగా లభిస్తుంది. వీటన్నిటి గురించి కూడా తండ్రి మనకు తెలియచేస్తున్నారు. అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. ప్రదర్శన జరుగుతున్నప్పుడు కొద్దిసేపే చూడటానికి వస్తారు. అలాంటప్పుడు వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు? అర్థం చేసుకోవడానికి సమయం ఉండాలి. మనుషుల నుంచి దేవతలుగా, విశ్వానికి అధిపతులుగా ఏ విధంగా కావచ్చో మీరు వచ్చి తెలుసుకోండి. తండ్రి తెలియచేస్తున్నారు, ఓ ఆత్మలారా, మీరు ఇప్పుడు పవిత్రంగా లేరు. మీరు పవిత్రంగా అవ్వడానికే నన్ను పిలుస్తారు. మళ్ళీ తిరిగి మీరు పావనంగా అవ్వాలి. తండ్రి మనల్ని పిల్లలు అని సంబోధించి మనకు అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు ఎవరిని కూడా పిల్లలు అని సంబోధించలేరు. మీరు ఒకరికొకరు సోదరులు అవుతారు. తండ్రి మాటలే మనకు నేరుగా గుచ్చుకుంటాయి. తండ్రి పిల్లలకు ఏమి తెలియచేసినా కూడా అందులో సిగ్గుపడవలసిన అవసరం ఏమీ లేదు. మీరు తండ్రిని గుర్తు చేయవచ్చు. యోగం అనే పదాన్ని వాడినట్లయితే తండ్రి అలాంటి వారిని అపరిపక్వమైన వారు అని భావిస్తారు.
యోగమనే పదము సన్యాసులకు సంబంధించిన విషయము. వారు హఠయోగులు, యోగాన్ని చేస్తారు. భారతదేశంలో యోగం కొరకు ఎంతగా కష్టపడతారు. ఇక్కడ కేవలము తండ్రిని మాత్రమే గుర్తు చేయాలి. వారే మనకు మృత్యువును ప్రసాదిస్తారు. మీకు తెలుసు, బాబా వద్దకు మరణించడాన్ని నేర్చుకోవడానికి వెళ్తాము. ఆత్మలో తమ శరీరాన్ని వీడి ఇంటికి వెళ్ళాల్సి ఉంది. మనకు మృత్యువును ప్రసాదించడానికే తండ్రి వస్తారు. సన్యాసులు ఇలాంటి శిక్షణ ఇవ్వలేరు. ఎందుకంటే మృత్యు అనేది ఎవరికి కూడా ఇష్టం ఉండదు. చాలా కష్టంగా అనిపిస్తుంది. త్వరగా వెళ్ళిపోవాలని మీరు కూడా ప్రయత్నం చేస్తారు. కానీ ఎవరు కూడా వెళ్ళలేరు. కర్మాతీత అవస్థను పొందాల్సిందే. కర్మాతీత అవస్థను పొందిన తర్వాతే ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే 84 జన్మలుగా మనము తప్పిపోయాము. ఇప్పుడు తొందరగా వెళ్ళాలని భావిస్తుంటాము. మన తలపైన బరువు చాలా ఉంది. ఎంతగా స్మృతి చేసినట్లయితే అంతగా దానికి పట్టిన తుప్పు తొలగిపోతుంది. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత పాపాన్ని చేసినట్లయితే 100 రెట్లు శిక్ష అనుభవించవలసి ఉంటుంది. తండ్రిని నిందించే వారికి స్థానం లేదు. చాలా పాపాలు చేస్తూ ఉంటారు. ముఖ్యమైనది కామవికారము. ఇతరులను కూడా కామవికారంలోకి నెట్టేస్తారు. దాని ద్వారా కూడా పాపము పెరిగిపోతూ ఉంటుంది. అలా చేయడం ద్వారా పాపము మూటగట్టుకుంటారు. మంచిది. మధురాతి మధురమైన తిరిగి లభించిన పిల్లలకు ఆత్మీయ బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్, నమస్తే. వరదానము: నష్టో మోహాభవ. నష్టోమోహాలు కావడానికి సహజమైన యుక్తి ఏమిటి? నిరంతరము మన యొక్క ఇల్లు గుర్తుకు రావాలి. ఆత్మ సంబంధములో మన యొక్క ఇల్లు పరంధామము. బ్రాహ్మణ జీవితానికి సంబంధించి సాకారములో మధువనము మన యొక్క ఇల్లు. ఎందుకంటే బ్రహ్మబాబా యొక్క ఇల్లు కూడా మధువనమే. మీ యొక్క లౌకిక ఇంటిని కార్యాలయంగా భావించండి. మధువనము, పరంధామము, ఈ 2 ఇళ్లను స్మృతి చేసినట్లయితే నష్టోమోహులుగా అవుతారు. ఓం నమః శివాయ.